బహుళము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకారముగా దావీదు బత్షెబెతు దగ్గరికి వెళ్ళినప్పుడు నతానియేలు ప్రవక్తతో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మాట్లాడుచున్నాడు. చాలా మంది రహస్యమందు పాపము చేసిన ఎవరు తెలియదు కదా, రహస్య పాపము ఎవరు చూడలే కదా, వారి దగ్గర ధనం ఆశ్రయించాలని ఎవరు చూడలే కదని చాలా మంది అనుకుంటారు కూడా. దేవుని యొక్క వాక్య ప్రకారం ఎవరి దగ్గర అప్పు తెచ్చామనుకో, లోటుకాంత ఉందనుకో, అక్కడ మనం తెచ్చినట్టు ఒక వారంటీ ఉంది. అదే మనం రాయకుండా డబ్బులు తెచ్చుకున్నాం అనుకో, అది బొక్కి వేస్తారు. బొక్కి వేరా, నేను ఎప్పుడు తీసుకున్నాను, నీ దగ్గర నేను ఎప్పుడు తీసుకోలేదు, నీ దగ్గర నేను ఎప్పుడు తేలేదని వారు ఏమంటారు, తీసుకోలేదు మన మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతారు. పలకరా, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నోటు ఇచ్చినప్పుడు లోటు తీసుకోనని వర్ణం చేస్తుంది. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవాన్ని కృప చెప్పినట్టు కరుణింపము. దావీదు మాట్లాడుచున్న మాటలు. దావీదు బత్షెబెతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను చూడలే కదా, ఎవరు ఆశ్రయించలే కదా అనుకున్నప్పుడు నతానియేలు ప్రవక్త వచ్చి దావీదుతో ఈ మాటలు పలికించున్నాడు. దావీదును నెక్స్ట్ నతానియేలు మాట్లాడుకొచ్చిన మాటలు, దేవుడు పలికించిన మాటలు ఏమన్నాడు, దేవాన్ని కృప చెప్పిన నన్ను కరుణింపమంటే నీ కృప చెప్పిన నన్ను నడిపించుము. దేవుడు ప్రతి వాక్యం చూస్తాడు. చూడ, త్రాగుబోతుని చూస్తారు, తిరుగుబోతుని చూస్తారు, దొంగలను చూస్తారు, వ్యభిచారం చూస్తారు, పరిశుద్ధిని చూస్తారు, నీతిమంతుని చూస్తారు, మంత్రుల్లో కూర్చున్న వాడిని చూస్తారు, పేకాట్లో కూర్చున్న వాడిని చూస్తారు, పలారంలో పాలు పొందిన వాడిని చూస్తారు, మద్యంలో పాలు పొందిన వాడిని కూడా దేవుడు తేటగా ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తాడు. చూడ, దేవుడు ఏమని చేస్తా, ప్రతి ఒక్కరు నా కన్ను తేటగా చూచుచున్నది, నరుల వైపు మార్గము నా కళ్ళు తేటగా చూచుచున్నాయి. నీ కృప చెప్పుడని కరుణింపము. ఆయన నిన్ను కరుణించే దేవుడు. ఇక దేవుడు మాట్లాడుచున్నాడు, నీ వాత్సల్యము బహుళము చెప్పున. బహుళం అనగా ఆయన వాత్సల్యము మంచి ఘనమైనది. వాత్సల్యం అంటే ఆత్మ, వాత్సల్యం అంటే ప్రేమ, వాత్సల్యం అంటే కృప చూపించడము. ఆయన కృప నీకు నిరంతరము నుండును అన్నాడు కదా. విమర్శ అంటున్నాడు, దావీదుకు చూపించిన కృప శాశ్వతమైన కృప నాకు కూడా చూపించము, అదే నాకు చాలును. తెలుసా, నీ కృప ఉంటే అదే నాకు 10,000, ఆయన కృప ఉంటే నాకు చాలు. నీ తోడు లేక, నీ ఏ లేక ఇళ్ళలోని ఏ ప్రాణి నిలవలేదు. నిలవగలదా? ఏది నిలవలేదు. చెట్టు ఊగాలంటే దేవుడాజ్ఞ కావాలి, వర్షము కురవాలంటే దేవుడాజ్ఞ కావాలి, నీ పంట ఫలించాలంటే దేవుడాజ్ఞ కావాలి. ఈ దేవుడాజ్ఞ లేదే ఈ లోకంలో ఏది కూడా నిలుస్తుందా? నిలవలేదు. ఎందుకంటే ఆయన లోకాన్ని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గ్రామంలో జరిగింది నీకు తెలుస్తుంది, పక్క గ్రామంలో ఏం జరిగింది తెలుసు. తెలుసా, ఎవరైనా చెప్పుతేనే మనకే తెలుస్తుంది. కానీ దేవుడు ఈ గ్రామంలో కాదు, ఏ కంట్రీకి వెళ్ళా, ఏ ప్రదేశం వెళ్ళా, నువ్వు ఎక్కడ నిలిచిన సమస్తము దేవుడు చూస్తాడు. చూడ, మనకంటే పక్కన ఉన్న వాళ్ళు తెలుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళ సంగతి మనకు తెలుస్తుంది. మన కంటికి కనిపించిన వారు మనకు కనపడతారు. ఎదుటి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. తెలుసా, మన ఇంటి పక్కన ఏం చేస్తాం మనకు తెలుసు, ఆ ఇంటి పక్కన మనకి ఏం చేయాలి మనకు తెలుసా, ఆ ఇంటి పక్కన మనకు తెలిస్తేనే తెలిస్తే. కానీ దేవుడు సమస్తము ప్రతీది చూస్తాం. ఏం చేస్తా, దావీదు చేసిన రహస్యమంది పాపమని ఎవరో చూడాలనుకున్నా కానీ ప్రభు యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుంచి చూశాడు. ధనము తెచ్చిన గొప్పచున్నావా, ఎవరు చూడలేదనుకుంటున్నావా, దేవుడు చూస్తున్నావు. చూస్తున్నారా, అన్యాయముగా సంపాదించి వాడి దగ్గర వీడి దగ్గర దోచుకుంటున్నావా, ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా, దేవుడు చూచుచున్నాడు. సమస్తము దేవుడు పైనుంచి చూస్తాడు. నువ్వు మాట్లాడే తీరువేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ చూపేంటి, నీ క్రియలేంటి, సమస్తం పరలోక రాజ్యం నుంచి దేవుడు చూస్తాడు. చూస్తాడు. మనమే తిట్టేద్దాం, మనమే కొట్టేద్దాం, మళ్ళీ ఏమంటాం, వారే మమ్మల్ని తిట్టారు, వారే మమ్మల్ని తిట్టారని మళ్ళీ వ్యతిరేకంగా వారి మీద కేసులు పెడతాం. పెట్టమా? ఎవరు చూడాలనుకుంటున్నామేమో, ఈ లోక తీర్పు నుంచి తప్పించుకొచ్చేమో కానీ పరలోక తీర్పు నుంచి ఏ నాదుడు కూడా తప్పించుకుంటారా? తప్పించు. చాలా మంది అనుకుంటారు, నాకు చాలా మంది తెలిసిన వారు ఉన్నారు కదా,
రాజకీయ నాయకులు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకడేదైనా కేసులో పట్టబడితే వారే బయటికి తీసుకొస్తారు అని అనుకుంటున్నారు. ఈ లోక తీర్పు నుంచి, ఈ లోక చట్టం నుంచి తప్పించి నాతున్నారేమో కానీ ప్రభు యేసుక్రీస్తు చట్టం నుంచి, ఆయన తీర్పు నుంచి తప్పించేవాడు ఎవరు కూడా లేనే లేదు. ఉన్నాడా? లేదు. ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడిన మాటల ప్రకారం నా అతిక్రమము తుడిచివేయవాడు నీవే అనగా నీ పాపములను క్షమించేవాడు ఆయన తప్ప ఎవరు కూడా లేనే లేదు. ఉన్నాడా? దేవుని వాక్య ప్రకారం చూడండి. మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తారనుకో అని ఒక అంటువ్యాధి వారికి చూస్తారు. చోట ఎందుకు పనికిరాని వారిగా చూస్తారు, అని ఒక అదో రకంగా చూస్తారు. చూడరా, దేవుడు ఎలా చూస్తారు చేస్తా? పాపమని చేసేవాడిని పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాడు. చాలా మంది చూడండి, ఎవరైనా దొంగతనం చేస్తారనుకో అని అదో రకంగా చూస్తారు. చూడరా, ఎవరైనా ఏదైనా పాపం చేస్తారనుకో అని అదో రకంగా చూస్తారు. చూడరా, ఏదో అంటు వ్యాధి వచ్చిన వాళ్ళ చూస్తారు. కానీ దేవుడు పాపము చేసే వారందరినీ నీతిమంతులందరూ ఒకేలా దేవుడు చూస్తున్నారు. మనం ఒక పాపము చేస్తే లోకం వెలివేస్తుంది. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుని ఎడుస్తాడా? ఏడిస్తా. నీ అతిక్రమను క్షమించే దేవుడు ఉన్నాడు, లేదా నీ పాపమును క్షమించే దేవుడు ఉన్నాడు. నీ పాపాలు ఎవరు క్షమించాలనుకుంటున్నావా? దేవుడు క్షమిస్తాడు. నీ దోషం ఎవరు క్షమించాలనుకుంటున్నావా? ఆయన క్షమిస్తాడు. బిడ్డలు చేసిన పాపము తల్లిదండ్రులు క్షమించను, భార్య చేసిన పాపం భర్త క్షమించదు, భర్త చేసిన పాపం భార్య క్షమించదు. క్షమిస్తారా? కానీ దేవుడు ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమిస్తాడు. తండ్రి వీరు ఏమి చేయించినని వీరు ఎరగన గనక వీరిని క్షమించుము. అది త్రాగుచున్నాడు, తెలియక త్రాగుచున్నాడు, తెలిసిన తర్వాత మానివేస్తాడు. మానకపోతే వాడు రోగాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు. తెచ్చుకుంటాడు. అది తెలియక తాగుతున్నాడు. వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు, అందరూ త్రాగుతున్నాడు. అడిగి ఒక తెలుస్తుంది. ఇది త్రాగుతూ వల్ల అవయవాలు పాడైపోయినని తెలుసుకున్నానుకో వాడు మారుతాడు. లేదనుకో ఆడిలాగా ఆడి కూడా చెప్తాడు. కావడా? ఒక్కసారి చెప్పు, వాడు 2 సార్లు గద్దించము, 3వసారి గద్దించము, 4వసారి విడిచిపెట్టుము. కొరింథీయుల్లో అపోస్తలుడైన పౌలు పలికిన మాటల ప్రకారం వెంబడిస్తా ఎవరైనా పాపము చేసిన వారిని గద్దించుము, అంతేగాని వారు చేస్తున్న పాపములను ఊరంతా చాటి వేయకము అని దేవుడు చెప్పాడు. అట్లా ఈ లోపల ఆనందిస్తా. మన బిడ్డలు చేస్తున్న పాపాలేమో దాసి పెడతాం, ఎదురుగా బిడ్డలు చేసే పాపాలేమో రోడ్లంతా దేవుడు అలాంటి కాదు. నీవైనా నేనైనా దేవుడి దృష్టిలో ఒక్కటే, ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కటే. ఎందుకంటే ఆయన ఎందుకు ఉన్నది ఏం చేస్తా? క్షమించే గుణం ఆయన దగ్గర ఉన్నది, లేదా మన దగ్గర లేదు. ఉన్నా ఆయనలో కోపము లేదు, ఆయన దోషము లేదు, అసూయ లేదు. ఎన్ని పాపాలు చేస్తున్నా క్షమిస్తాడు. నువ్వెన్ని వ్యతిరేక పనులు చేస్తున్నా దేవుడు క్షమిస్తాడు. ఏం చేస్తా? ఆయనలో లేదు ఏం చేస్తా? స్వార్థము లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు. శిక్షించే దేవుడు కాదు, శిక్షణించి నా బిడ్డని ఎలా తప్పించాడు దేవుడు చూస్తాడు. చూడ ఒక సినిమాలో పాట నీకు చూడమ్మా, రంగస్థలం సినిమాలో ఏంటమ్మా, ఈ చేతితోనే ఏం చేస్తున్నా నేను కన్నాను, ఈ చేతితో నేను మళ్ళీ మోయాలంటూ ఉంటే దేవుడు అన్నాడు, ఈ చేతితో నేను సృష్టించాను, ఈ చేతితో నీ ముఖమును చేస్తాను, ఈ చేతితో నేను అవయవాలు సృష్టించాను, ఈ చేతితో నేను నరకంలో పడవేయాలా అని దేవుడు అడిగించిండు. అడిగితేదా? ఆయన ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలు చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? వాడి చేస్తలే మనం చేస్తూ వచ్చిందా అని మనం నడుస్తున్నాం. మన అతిక్రమం ఏం చేస్తా? ఆడి తిరిగితే నేను తిరిగితే వచ్చిందా, ఆడి చేస్తే నేను చేస్తూ వచ్చిందా? నీకు వాడికి తేడా ఉంది తెలుసా? వాడు స్వామరు, వాడు ఎవరి మాట ఏంటో వినడా? నువ్వు దేవుని వినో. ఆయన రోజు మాట్లాడిన మాటల ప్రకారముగా 2వ వచనం, నా దోషములు పోగినట్లు నన్ను బాగుగా కడుగుచున్నాడు. కడుగుమంటే శుద్ధి చేర్చున్నాడు. ఎలా శుద్ధి చేస్తాడంటే ఆయన ఆత్మతో దేవుడిని శుద్ధి చేర్చున్నాడు. ఆయన రక్తముతో నేను కడిగి వేస్తున్నాడు. గొర్రె పిల్ల రక్తముతో కాదు, ఆయన రక్తముతో నేను కడిగి వేస్తున్నాడు. ఆయన కడిగి వేయటంటే శుద్ధి చేయడము. మన చేతికి ఏదో దుమ్ము అంటుకుందనుకో, ఆహారం తినడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? చేతులు శుభ్రంగా కడుక్కోవడం. దీనికి ఆ దుమ్ము నోట్లోకి వెళ్ళిపోతేమని, లోపల క్రిములేమో వచ్చేస్తేమని, అనారోగ్యం వచ్చేదేమని భయపడమా? అదే రీతిగా ఈ లోకములను దుమ్మును తుడిచివేయాలంటే నువ్వు నా ఎంతకి రా, నా రక్తముతో నిన్ను కడిగించున్నాను. దావీదు పాపము చేయాలనుకోలే,
ఎందుకు చేస్తుంటే పాపం లాక్కుంది. అదే రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా యోసేపు కూడా పాపము కళ్ళ ముందు ఉన్నాయి కానీ పాపము చేస్తాడా? చేయడం. ఏం చేస్తా? దేవుని ఎరిగిన వాడేమో పాపముకు దూరంగా ఉంటాడు, దేవుని ఎరగవాడి పాపానికి దగ్గరగా ఉంటాడు. దావీదుకి దేవుడు తెలుసా? ఎప్పుడైతే పాపము చేస్తాడో, ఎప్పుడైతే పచ్చబేరుతో సహవాసం పాపములో పడ్డాడో, ఆ పాపము చేసిన తర్వాతే దేవుణ్ణి ఎరిగాడు. ఎరగలేదా? పాపము చేయకముందు దేవుడికి తెలుసా? తెలియదు. సమూయేలుని పిలిచి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పిలిచి, ఇదిగో నేను నిన్ను ఎక్కడికే సౌలు దగ్గరికి పంపిస్తున్నాను. సౌలు చేయించిన అతిక్రమమైన ఘోర పాపములు పోవాలంటే అతను ఏం చేయము? రక్తముతో శుద్ధి చేయము. అతని పాపములు ఒప్పుకునేప్పుడు నేను వాడిని ఏం చేస్తాను? క్షమిస్తాను. చాలా మంది ఉన్న గుణాలు ఏం చేస్తా? ఆళ్ళ పాపలు ఏ పాపలు బయట పెడతాయి, మన పాపలు ఎవరు చెప్పుకుంటారా? వాళ్ళింట్లో ఏలింట్లో చెప్తారు, మన ఇంట్లో ఎవరు చెప్పరు. ఆలకోళ్ళు అవుతుంది, ఏలకోళ్ళు అవుతుంది, ఆలకోళ్ళు ఎక్కడ చేస్తుంది, ఏలకోళ్ళు ఏం అన్ని చెప్తాం కానీ మన కొడుకులు ఎక్కడ చేస్తాం, మన కోళ్ళు ఏం చేస్తుంది ఎవరు చెప్తారా? చెప్పరు. మొదటిగా నీ ఇంటి మీద దృష్టి ఉంచుము, తర్వాత ఎదుటివాడి ఇంటి మీద దృష్టి ఉంచుము. అంతేగాని ఎదుటివాడి ఇంట్లో దృష్టి ఉంచామనుకో, నీ ఇల్లంతా ఏం చేస్తే దృష్టిలో వచ్చి పెరిగి వేసేస్తారు. వేడా మనం హాస్పిటల్కి వెళ్తాం, ఎవరికైతే బలహీనం ఉందో వాడే హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేగాని భర్తకి అనారోగ్యం వచ్చిందని భార్య వెళ్ళి టెస్టులు చేస్తే భర్తకి ఏ వేదన చెప్పేస్తారా? చెప్పరు, రాదు. ఎందుకంటే ఎవరి శరీరానికి వారే పాత్రులు కనుక, ఎవరి పాపానికి వారే పాత్రులు. నువ్వు పాపము చేస్తావా? ఎవరి దగ్గర ఉపవాసం పని లేదు, దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం పొంది నీ పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు. వారికి ఏ దగ్గర చెప్పుకున్నాను నేను అలా చేస్తాను, వారికి ఏ దగ్గర చెప్పనుకో నేను ఇంకా వారికి వీరికి చెప్తాను. కానీ దేవుడు అలాంటి వారికి కాదు. నీ పాపాలు క్షమించే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఎవరు లేరు. ఉన్నాడా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి యొక్క వాక్య ప్రకారముగా చూడవలసిన యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన యొక్క పాపముల పట్టమైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వారందరూ శిక్షించుచున్నారు. వారందరూ కూడా ఆమెను చంపివేదమని చూస్తున్నారు, రాళ్ళతో కట్టబడిచున్నారు. అందరూ కూడా మీరు పక్కబట్టి చంపిదమని చూస్తుంటే వారిని చంపాలి చంపాలి చంపాలని కోరుచుంటే క్షమించే దేవుడు ఒకడున్నాడు. ఆమె చేస్తున్న పాపము ఎవరు క్షమించడా? ఒకే ఒకరు క్షమించడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నేను చంపడానికి రాలే, పాపుని చంపడం కోసం దేవుడు రాలేదు. వచ్చాడా? పాపముని తీర్చివేయడానికి దేవుడు వచ్చాడు. తీర్పు తీర్చడానికి కాదు, దేశమును బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. పాపని చంపకుండా తీసుకొని వెళ్ళిపోతే ఆయన దేవుడు అవుతాడా? క్షమించే దేవుడే. ఆయన పాపమును తీసివేసేదే కానీ పాపమును చంపే దేవుడే కాదు. చంపివేసేవాడా? చంపివేసేవాడు కాదు. నువ్వు పాపము చేస్తున్నా కానీ పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లేదా ఎప్పుడు నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు. నువ్వు ఎన్ని పాపాలు చేసేసినా నువ్వు చనిపోయే స్థితిలోకి వచ్చినప్పటికీ దేవుడి దగ్గర మొరపెట్టావనుకో, నీకు పరలోక రాజ్యం దేవుడి కంపల్సరీగా ఇస్తాడు. అంతేగాని పాపం నీలోని దాచుకున్నానుకో నువ్వు నరకానికి పోతావు. చాలా మంది ముందుదే వారు చేస్తుంది, వీరు చేస్తుంది, వారు మాట్లాడింది, వీరు మాట్లాడి చెప్తాం కానీ వారు ఎవరికి ఏం చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నావు, ఆ కుటుంబం ఎలా ఉన్నాడో చెప్పుకున్నాం కానీ నేను ఎలాంటి వాడిని ఎవరు చెప్పరు? చెప్తారా? చెప్పరు. చెప్తారా? ఒక ఆటోలో చక్కగా ప్రయాణం చేసుకుంటా వెళ్ళారనుకో, 5 కూడా లేని వారి గురించి మాట్లాడుకుంటారు కదా. ఆ 5గురిలో ఉన్న వాళ్ళు ఒకరోజు దిగిపోయారనుకో, ఇంకో కొత్తగా వచ్చారనుకో, ఎవరైతే ఆటో నుంచి దిగిపోయారో వారి గురించి వారు మాట్లాడుకుంటారా? ఉన్నవారి గురించి ఎవరు మాట్లాడతారా? ముఖం ముందుకు వెళ్ళాను, వారు చేస్తున్న తప్పు అని చెప్పు, అది ఏం చెప్తారో నేను మొహం మీద గుర్తేస్తాడు. అది లేనప్పుడే మనం అంటాం మన వాళ్ళు బిడ్డ ఎలా చేస్తానంట. నువ్వు నిజమైన దేవుడు ఎరిగిన వాడు అయితే దేవుడు ఎలాగైతే నతానేలు ప్రవర్తనతో వెళ్ళి దావీదు చేస్తున్న పాపం అని చెప్పాడు, నువ్వు వెళ్ళి చేస్తున్న పాపం అని చెప్పు. ఎందుకంటే తప్పు చేసిన దగ్గర చేస్తున్న తప్పు అని ఎవరు చెప్పడం చెప్తారా? ఆఖరికి చెప్తారు కానీ అది ఎత్తలేలే. అది తెలియక నాకు ఎవరైనా గర్తిస్తలే కదా, ఇది మంచియేమో, నేను నడుస్తున్న మార్గం మంచినేమో, నేను ఎంచుకున్న మార్గం మంచినేమో అని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నడుచుకుంటే వెళ్ళా నువ్వేదో గర్తించాలి. మరి నడుస్తున్న మార్గము చెడు మార్గము, అది మంచి మార్గము కాదు అని చెప్పనుకో, అది విన్నాడనుకో బ్రతుకుతాడు, లేదనుకో పోతాడంతే. చెప్పుటూ నీ హక్కు, వినడము వాడు ఏంటి? దేవుడు ఇచ్చిన లక్ష్యం ఏంటి? చెప్పడము. వాడి లక్ష్యం ఏంటి? వినడం. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం అన్నాడు కదా, నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము. దేవుడికి మహిమ కలుగును గాక.
పవిత్రపరచుమనగా శుద్ధి చెయ్యము. పవిత్రం అనగా శుద్ధి, పవిత్రం అనగా పవిత్రమైనది. ఈ కన్యక పవిత్రమైనది, ఈ పురుషుడు పవిత్రమైన వాడు, ఈ యొక్క శిలువ పవిత్రమైనది, ఈ గ్రంథము పవిత్రమైనది, ఈ ప్రార్థన పవిత్రమైనది. దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా పవిత్రమైన వాళ్ళని మనం అనుకోవాలి. వాక్యం ఇదే కులము, ఏది జాతో, నువ్వు క్రైస్తవువా, హిందువా, ముస్లిమా, దేవుడు చూస్తారా? నువ్వు దేవునికి విధేయంగా నడుస్తున్నావు లేదన్న దేవుడు చూస్తాడు. ఎవరైనా ఉంటే దేవుడు చూస్తాడు. నువ్వు క్రైస్తవు అయినా, హిందువు అయినా, ముస్లిమైనా, నువ్వు ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కటే. క్రైస్తువులు పాపం చేస్తే విడిచిపెట్టేసి, హిందువులు పాపం చేస్తే శిక్షించేసి, ముస్లింలు పాపం చేస్తే శిక్షించే దేవుడు కాదు. క్రైస్తవువైనా, హిందువైనా, ముస్లిం అయినా ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కటే కదా. నేను క్రైస్తవుని కదా, ప్రార్థన చేస్తాను కదా, నేను ప్రార్థించువాను కదా, రోజు ప్రార్థన పోతున్నాను కదా, నా పాప దేవుడు క్షమించేస్తాడేమో, వాళ్ళ ప్రార్థన కాదు కదా, ఆ దేవుడి శిక్షణ నరకలు పడదనుకుంటున్నావా? కాదు. దేవుని దృష్టిలో ఎవరైనా ఒక్కటే. దేవుడు ఎందుకు అనుకూలంగా నడవాలి. దేవుడు మార్గం నడుస్తున్నామంటే కాదు, ఆయన మార్గం నడుస్తున్నామని దాన్ని చూసుకో ఒకసారి. ఆయన ఏం చేస్తాడు? ఎవరిని కూడా ఎవరిని నమ్మిస్తూ మోసం చేయలేదు. చేస్తాడా? ఎవరి దగ్గర కూడా ఏది ఆశించలే, ఎవరిని కూడా మోసం చేయలే, ఎవరిని పడగొట్టలే. ఎవరి గురించి దేవుడు ఎక్కడ చెడుగా మాట్లాడా? యోధా పర్వత తప్పు చేస్తున్నా కానీ ఏమన్నాడు? నీవు నా యొక్క దాసుడివే కానీ నాకు దోషుడవు కానీ కాదు. శత్రువు ప్రేమించాడు. నువ్వు శత్రువుల కోసం ఆ మాటలు, ఈ మాటలు, లేని మాటలు, కాలి మాటలు, దొంగ మాటలు, ఏ మాటలు చెప్తున్నావు. ఒకరి జీవితాన్ని పాడు చేస్తే దేవుని జీవితాన్ని పాడు చేస్తావు. దేవునికి మేము కలుగునే గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకరిని ఏడిపిస్తే దేవుణ్ణి బిడ్డలు తరతరములు ఏడిపిస్తానే ఉంటాడు. జాగ్రత్త. ఒకరిని ఏడిపించిన నోటు మంచిది కాదు, ఒకరిని ఏడిపించిన సంతోషం అంటే మంచిది కాదు, ఒకరు గొడుపు కొట్టిన గొడుపు నింపుకోవడం మంచిది కాదు, ఒకరు చెడగొట్టిన బాగలేదు మంచిది కాదు, ఒకరు పాడు చేసి నువ్వు బాగుపడదాం మంచిది కానే కాదు. మంచిదా? మంచిది కాదు. ఇరుగు పొరుగు వారితో మొదటిగా సమాధానం కలిగి ఉంటారు. ఉందా నీలో? దేవుడు అందుకే కదా రోమా గ్రంథంలో చూడవలసిన రోమియా గ్రంథంలో ఒక మాట చెప్పాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేనే, అందరూ కూడా ఏమైనాడు పాపులై ఉన్నారని వాక్యము సెలవిస్తుంది. ఎవరైనా అదే యొక్క కీర్తన గ్రంథంలో 53వ అధ్యాయంలో 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకరు తప్పుగా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయడం ఎవరు లేదు, ఒక్కడే లేదు. దేవుడు ప్రార్థన చేయక ఆహారం మిగిలినట్టు నా ప్రజలు మీకు పాపాత్మల తెలివి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమియోనికి సంఘంలోకి ఏమో ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు ఒక్కడైనను లేడు, అందరూ కూడా పాపులై ఉన్నారు. ఇక్కడ ఏం మాట్లాడి చూడమ్మా, ఒక్కడు తప్పకుండా అందరూ, ఒక్కడు కూడా తప్పకుండా అందరూ అంటారు. ఇశ్రాయేల్లో ఒక్కడు కాదు అందరూ కూడా చెడి ఉన్నారు లేదా? మోషే అంటున్నాడంట ఇశ్రాయేల్ ప్రజలతో, మీ దోషములు దేవుడు క్షమించబోచున్నారు, మీ అందరూ నా ఎద్దకు రండి అని అడిగిచుంటే వారు ఏమన్నారు? మేము చావనని చస్తేమో కానీ దేవుడి దగ్గరికి రానే వస్తామా? అందుకే ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, దేవుడు ఉన్నప్పటి నుంచి అదే సైన్యం, ఇప్పుడు కూడా అదే సైన్యం. జనం పెరగ జనం తగ్గరు, అదే జనాభా కొనుక్కుంటూ వెళ్ళిపోతారు కదా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండరు, అదే జనం ఇప్పుడు కూడా అదే జనము. దేవుని యొక్క వాక్య ప్రకారముగా 20 లక్షల మందిని మోషే పాపము నుంచి తప్పించి పరిశుద్ధమైన స్థలానికి నడిపించాడు. నడిపించలేదా? 20 లక్షల మంది. నువ్వు ఒకరిని నడిపించావా? ఒకరిని నడిపించావా? అసలే 20 లక్షల మంది ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి ఎవరైతే దేవుని విశ్వాసం ఉన్నాడో వారందరూ 6 నెలలు నడుస్తారు. విశ్వాసఘాతకులు ఏమవుతారు? ఆ నీటిలో వెనకబడిపోతారు. పొలడా పేతురు దేవుడు సముద్రమునందు నడుచుచున్నప్పుడు పేతురు విశ్వాసముతో నడిచాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసఘాతులుగా నడిచాడు కనుక సముద్రం మునిగిపోయాడు. మునిగిపోలేదా? మనం కూడా మొదటి మన బతు బాగానే ఉంటుంది, వెళ్ళేపోతే గర్వం బతు వచ్చాడు, మనలోకి పాప బతు వచ్చాడు. ఇటు దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా అన్నాడుగా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నేను కేవలం నీకు విరోధిగా నేను
పాపము చేసి ఉన్నాను. చాలా మంది అంటారు కదా, వాళ్ళ మీద నేను పర్లేదు, వాళ్ళ కుటుంబం నా కుటుంబం పర్లేదు, వారి బెడ్ మా బెడ్లో పర్లేదు అని ఎంచుకుంటారు. ఒక్కొక్కరు మంచివరా, వారు చేసే పాపాలు మేము పాపాలు పర్లేదని చాలా మంది అనుకున్నారు కదా. దావి దేవుడు చేసింది ఒకటే పాపం. ఎవరిని పోల్చుకున్నాడా? ఏమన్నాడు? ఒక పాపమైనా నా శరీరము పెరిగి వేసే జీవితం నాకు వద్దు. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, క్షమించాడు. ఏం చేస్తాడు? ఒక రక్షణకర్తగా, దేశాన్ని రాజుగా దావీదుని దేవుడు చేశాడు. నీ కుటుంబాన్ని కూడా బాగు చేసుకోవాలంటే నీ పాపం ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి కన్నీటితో నువ్వు చేస్తున్న దోషములు ఒప్పుకున్నావో, నువ్వు చేసిన లోక పాపం ఒప్పుకున్నావో, అప్పుడు దేవుడి కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలే చిరకాలమైన నివాసములో కాస్తాడు. కాయడా చాలా మంది అంటారు, ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయినాకో అది తల్లి చేసిన పాపాలే, ఎవరికైనా పిల్లలు పుట్టలేదనుకో మీ అత్తమామ చేసిన పాపాలే. ఒక గుడ్డివాడంట, ఒక గుడ్డివాడికి కళ్ళు వస్తుంది కానీ సీమోను అన్నాడంట, ప్రభా ఏంటి ప్రభా ఇతను తల్లిదండ్రులు చేసిన పాపాలా, ఇతని గుడ్డివాడిగా పుట్టినంటే కాదు, అది నా సృష్టి వల్ల వచ్చిందే కానీ ఎవరి దోషాల మీద పడనే పడదా. అది గుడ్డివాడిగా పుట్టడానికి కారణము దేవుడి యొక్క చేయడం వల్లే కానీ ఎవరి దోషము కాదు. ఎవరి దోషమా? తల్లిదండ్రుల దోషాలైతే ఇలా బెడ్లు ఉంటారా? ఎవరికి కళ్ళుందో, ఎవరికి కాళ్ళుందో, ఎవరి చేతుల్లో, అవి దోషాలు బట్టి కాదు, ఆయన చేసిన సృష్టి అది. ఒకరు గుడ్డితనం ఇచ్చాడు, ఒకరు మోగతనం ఇచ్చాడు, ఒకరు చెవుడుతనం ఇచ్చాడు, ఒకరు స్వరమేళనం ఇచ్చాడు, గుడ్డివాడిగా చేస్తాడు, ఒకరు రోగిగా చేస్తాడు, ఒకరు కుష్ఠరోగిగా చేస్తాడు, ఒకరికొకరు దేవుడు ఇచ్చాడు. ఒకరేమో గుడ్డిగా చేస్తాడు, చేయలేదా? ప్రతిదాన్ని దేవుడు సృష్టించాడు. అది ఒకరు చేస్తున్న పాపాలు బట్టి రాదు వస్తుందా? తల్లిదండ్రులు చేసిన పాపాలు, అత్తమామ చేసిన పాపాలు అయితే ఈ లోకం ఎవరు పెట్టులు ఉంటారా? ఏ కోళ్ళు కూడా సంతానం కంటరా? ఎందుకు? దోషము లేని వాడు ఎవరు కూడా లేడు, పాపము లేని వాడు ఎవరు కూడా లేనే ఏమన్నాడా? ఉండరు. ఎందుకంటే మనం పుట్టి మన తల్లి గర్భముల పిండముగా రూపించిన మొదలుకొని సమాధి గోటులోకి వెళ్ళే వరకు మధ్యలో మనం నడిచిన ప్రయాణంలో ఎక్కడో దిక్కున మన రోడ్డు తప్పి అవునమా, రావ తప్పు జరగమా, తిరుగుతాం. నీతి మంత్రులు అనుకుంటున్నాము. ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు కూడా పాపము చేసిన వారు ఉన్నారు. వారి పాపాలు క్షమించే దేవుడు నీ పాపలు కూడా దేవుడు క్షమిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ వాక్యంలో 12 మందిని దేవుడు పిలిచాడు. 12 మందిలో కూడా చక్కని ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు. అన్ని వదిలిపెట్టేస్తారు, అన్ని విడిచిపెట్టేస్తారు, అన్ని వదిలేసి దేవుడి వైపే చూస్తారు. మనం కూడా అన్ని వదిలిపెట్టలేదు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా 5వ వచనం, నేను పాపములో పుట్టినవాను, పాపములో నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నామా? దావీదు కుమారుడు. ఎవరమ్మా? అభిషేకుడు మాట్లాడు ఈ మాట. దావీదుకి బత్షెబకి పాపమునందు పుట్టిన కుమారుడు అభిషేకుడు ఈ మాట పరమిచ్చున్నాడు. ఏమంటున్నాడు? నేను మా పాపములో పుట్టిన వాడిని, పాపముల నా తల్లి నన్ను గర్భము ధరించెదను అనగా బత్షెబతో దావీదుకి పాపములో పుట్టిన కుమారుడు ఎవరమ్మా? ఎవరు పుట్టాడు? అభిషేకం అనే కుమారుడు పుట్టాడు. ఉన్నాడా? జీవించాడా? బ్రతికాడా? సదాకాలం వచ్చినప్పుడు మరణించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరణించిన తర్వాత దావీదుతో దేవుడు మాట్లాడేస్తా, ఇదిగో ఇప్పుడు ఈ బత్షెబని వివాహం చేసుకో, నీకు చక్కని బిడ్డను నీకు నేను కలగజేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పుచున్నాడు, పాపము చేస్తే వాడిని ఇంకెంత పాలు చేయకు, పాపము చేస్తే వాడిని రేషులుగా చూడకుండే, తాగుబోతుల్ని చెడిగా చూడకుండే, తాగుబోతుల్ని చెడిగా చూస్తామంటే అది ఇంకా తాగిడికి ఇష్టమైపోతారేమో కానీ మీ ఎద్దకు రాడు. వస్తాడా? చక్కెర పారిపోతే కారణము ఎవరో? ఆ దేశ ప్రజలే. చక్కెర బాగా ఘోరమైన అప్పు సంపాదించిన కారణము, ధనము సంపాదించిన కారణము ఆ దేశ ప్రజలే. ఇది తెలుసా? వారు ఎవరు కూడా చక్కెరతో ప్రేమగా మాట్లాడు ఎవరు లేడు. ఉన్నాడా? లేడు. చంటి పిల్లలు చూడండి, వాళ్ళ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోరు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? ఈ దారి స్థిరమైన ఏమనుకో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు ఏం చేయాలి? మనం వెలుచున్న దారి అది కాదు, ఈ దారికి వెళ్ళని చెప్పమనుకో వాళ్ళు నడుస్తారు. అంతేగాని అలా వెళ్ళిపోతున్న వదిలేసామనుకో వాడు ఎటంతా తెలుసు తెలుసా? వాళ్ళు నేర్పించాలి.
మన పెద్దలు మనం నేర్పించారు, మన బిడ్డలకు మనము నేర్పించారు. మన దేవుని యెహోవా మన పెద్దలకు ఎలా చెప్పారో, మన పెద్దలు మనకి ఎలా చెప్తారో మనము కూడా బిడ్డలైన వారికి మనము కూడా అలాగే చెప్పాలి. నేను ఎలా నీ బిడ్డలకు కాదు, నీకే నాశనం అవుతుంది. నీ బిడ్డలకు రాదు, వస్తుందా? ఇప్పుడు చాలా మంది మైకులు పట్టేసుకుని అయ్యే సేవకులు ఏమంటారు చూస్తా, బిడ్డలు పాడడానికి కారణము తల్లిదండ్రి. ఏ తల్లిదండ్రులకు బిడ్డలు పాడేవాళ్ళు అనుకుంటారా? అనుకోరు. దేవుడే చెప్పాడు, బిడ్డ పాడపోతే కారణం తల్లిదండ్రి కాదు. లోకంలో ఉన్న వాటి ఆలోచన బట్టే తల్లిదండ్రి, కొంతమంది తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రి బిడ్డలు పాడేయమనుకోరు అనుకుంటారా? అనుకోరు. బిడ్డలు చెడిపోనంటే తల్లిదండ్రి గారాబం వల్లే కాదు, వారికి ఇచ్చేస్తారు చాలా మంది. ఏంటి తండ్రి కొట్టు తల్లి కొట్టుని బయట ఎక్కించి పంపించే వాళ్ళు చాలా మంది వాళ్ళు లేరా? నీ తల్లి కొట్టే అంటారు ఒకడు, నీ తండ్రి తిట్టా అంటారు ఒకడు. బయట మాటకు లోపడిపోయి వాడి మైండ్ సెట్ ఏమవుతుంది, వాడి బయటే మంగళించిపోతే తల్లిని తండ్రిని అసహించుకోడా? ఏ తల్లి తండ్రి కూడా బిడ్డలు పాడైపోమందు అందరా? అందరూ ఎందుకు పాడైపోతే ఎవరికి నష్టం? తల్లికి తండ్రికి నష్టం, కానీ ఎవరికి నష్టమా? నష్టం లేదు. బిడ్డలు పాడైపోతే భార్యకి నష్టం లేదు, ఉన్నా ఎందుకు? ఏడు కాకపోతే వేరే ఏమోమని చేసుకుంటారు, చేసుకోదా? కానీ తల్లికి తండ్రికి ఏడు కాకపోతే ఇంకా బిడ్డ రారు, వస్తారా? రారు. అందుకని అభిషేకం చంపడం కారణము తల్లి తండ్రి కాదు, వారు చేసిన అతిక్రమమైన పాపమే. ఈ బిడ్డకు మీరు వివాహము చేసుకోకుండా పుట్టాడు కనుక వీడి పాపం వల్ల రూపముగా నిర్మించిన వాడు కనుక వీడికి లోకంలో ఏం లేదు, స్థానము లేనే లేదు, ఉన్నా లేదు. హోషేయ ప్రవక్త, హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో చూడవస్తుంది. 1వ అధ్యాయంలో ఆయన లేఖనంలో మనం మాట్లాడుకుంటూ వస్తుంది. ఒక మాట చెప్తున్నాడు, నువ్వు వెళ్ళుము, అక్కడ ఎదుగు ఏముంది, ఒక వేశ్య పిల్లలతో ఉన్నది, ఆమె ఏం చేసుకో, వివాహము చేసుకుని నీ దేశానికి తీసుకురా. హోషేయ ప్రవక్త అంటే గ్రంథం ఎక్కడ తిప్పినా, ఏ అధ్యాయం తిప్పినా, ఏ వచ్చిన తిప్పినా ఎక్కడ కూడా నీతిమంతుడు నీకు కనపడతారా? హోషేయ ప్రవక్త అంటే పరిశుద్ధమైన కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎటు చెడు తలంపు లేదు, ఉన్నా లేదు. యోసేపు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, సంఘం ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, అబ్రహాం ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, వారు తర్వాత కూడా హోషేయ ప్రవక్త అలాగే నీతిమంతుడిగా ఉన్నాడు. ఏ దోషం లేని వాడు ఎవరు ఉన్నాడంటే ఏ హోషేయ ప్రవక్త ఉన్నాడు. లేదా ఏమన్నాడు, నువ్వు వెళ్ళి ఆమె ఎవరికో పుట్టిన పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకుని ఒక వేషి వివాహం చేసుకుని నువ్వు దేశానికి తీసుకురా, ఆమెని భారీగా నేను రూపించుచున్నాను. ఎవరేమనుకున్నా పర్లే, నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడువము. నడమలేదా? ఎవరు ఏదనుకుంటారు ప్రభు అనుకున్నాడా? ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు. చాలా మంది చూడండి, ఎవరైనా చనిపోయారనుకో ఆ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. వెళ్ళామనుకో ఇది ఎంత గర్వమో, మతానికి వ్యతిరేకంగా నడుస్తారు. వాళ్ళకి ఎలా నడుస్తారు? బంధువులు అంటారు. దేవునికి వ్యతిరేకంగా నడవకు. మతానికి వ్యతిరేకంగా నడిచిన పర్లేదేమో కానీ, కులానికి వ్యతిరేకంగా నడిచిన పర్లేదు కానీ, మనుషుల మాటకి వ్యతిరేకంగా నడిచిన పర్లేదు కానీ, నీ పూర్వీకుడు పెద్దలకు వ్యతిరేకంగా నడిచిన పర్లేదు కానీ, దేవుడి మాటకి వ్యతిరేకంగా నడవనే నడవదు. నడుస్తావా? చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే నీళ్ళు ఆగిపోదా? చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతాం మానేతనా? అలా ఉండిపోతా పొట్టలో ఉండరు. స్వార్థమైన ఆలోచన మాకు. ఒక తల్లి గర్భంలో దేవుడు మాట్లాడిన మాట ప్రకారం, నేను పాపములో పుట్టినవాడు, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించదను. పాపములో నా తల్లి ఇంకా ధరించింది, గర్భము ధరించింది. పచ్చిబెద్దు పాపములోని గర్భం ధరించింది కనుక ఎవరు పుట్టారమ్మా? ఏ కుమారుడు పుట్టాడు? దేవుని యొక్క అభిషేకం మన కుమారుడు పుట్టాడు. పుట్టలేదా? దావీదు అభిషేకం చచ్చిపోతున్నప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఫలించిన కుమారుడు చనిపోయాడు. తర్వాత ఏమైంది? తన బుద్ధి జ్ఞానము తెలుసుకుని విమూర్తము విడిచి పరిశుద్ధుడిగా దేవుని వైపు నడిచాడు. మనం ఎవరైనా తప్పు చేస్తామనుకో డైరెక్ట్ దేవుడికి అనుభవం చేసి నువ్వు తప్పు చేద్దామని ఎప్పుడో చెప్తాడా? మనం ఎవరైనా దోషం చేస్తామనుకో దేవుడు డైరెక్ట్ వెనక్కి వచ్చేసి నువ్వు చేస్తుంది దోషం అని చెప్తాడా? చెప్పడు. ఎవరికి దేవుడు సమాధానం పంపిస్తాడు. దావీదు పాపం చేస్తే దేవుడు దిగిరాడు, వచ్చాడా? ఎవరు పంపించాడు? తన శిష్యువు అయిన నతానీయుని దేవుడి లోకానికి పంపించాడు. నీకు కూడా అంతే. ఎవరో కుదరు ఉత్తరం పంపిస్తారు, అది తెలుసుకుని మారాలి. ఎవరో కుదరు సమాధానం పంపిస్తారు, అది తెలుసుకుని మారాలి. దేవుడు దిగిరాడు, వస్తారా? ఆయన దిగి రావాలంటే రావాలి. రాకడ సమయుక్తమైనప్పుడు ఆయన లోకానికి రానై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.
కొత్త భూమి కొత్త లోకము నీకు నేను సిద్ధపరుస్తున్నాను. యాహాను చెప్తున్నాడు. యాహాను దర్శనం ద్వారా ఆయన మాట్లాడించిన మాట ప్రకారంగా లోకములో పాపములు ఘోరముగా పెరిగిపోవచ్చిన కనుక ఈ లోకంలో నీతిమంతులు ఎవరు కూడా కనపడతానా? నవాహు కాలంలోనూ దేవుడు మాట్లాడాడు, ఈ లోకంలో నాకు నీతిమంతులు ఒక్కడు కూడా లేడు. రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఈ మోషేకి దేవుని యొక్క వాక్య ప్రకారం నవాహు కన్నా ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. నవాహుకి ఏముంది? ఏమీ లేని పాత్రుడు. అలాంటి నవాహుకి దేవుడు వేస్తా, ఈ తరము వాడు నువ్వు తప్ప నీతిమంతుడు ఎవడు కూడా లేనే లేదు. ఉన్నాడా? మనం అనుకుంటాం బైబిల్ పట్టుకుంటే పరిశుద్ధాలు అనుకుంటామేమో. బైబిల్ పట్టుకుని వేసి అసలు అవడం తెలుసా? ఈ ఊళ్ళో ఈ సందులు తెలుస్తుంది, తెలుస్తుంది. బయట వెళ్ళి బయట సందులు ఏం చేద్దాం ఏమో తెలుసా? ఏం తెలుసా? మన ఊళ్ళో ఏం మాట్లాడుతుంది నాకేం పడుతుంది, ఎదుటి ఊరికి ఏమన్నా ఏం మాట్లాడమని తెలుసా? దేవుడు ప్రతి గ్రామాన్ని పరీక్షిస్తాడు. పరీక్షించరా? అనుకున్నాడు, దేవుడు పిలిచాడు కదా, ఆయన మాట వదిలేసి ఈ గ్రామం కాదు, ఈ దేశం కాదు, వేరే గ్రామం వేరే దేశం వెళ్ళిపోతాం దోపంగామైనప్పటికీ ఆయన ఏమని చేస్తా, ఈ దేశమే కాదు ఏ దేశం వెళ్ళినా నా కని దృష్టి ప్రతి ఒక్కరిని కనిపెడదా ఆయన అంటున్న మాట. నీవు అంతరంగముల సత్యము కోరుచున్నావు, అంతర్యములు నాకు జ్ఞాపకం తెలియజేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ద్వార పాపి అంటే ఎవరు చేస్తా? దొంగతనం చేసిన తర్వాత కూడా ఏం ఫీలింగ్ రాదు, నీకు వస్తుందా? పాపము చేసిన తర్వాత కూడా ఏం ఫీలింగ్ రాదు, వస్తుందా? అటువంటి వారి ద్వార పాపి. దావీదు పాపము చేసిన తర్వాత అతను హృదయం కృంగిపోతున్నాడు. ఎందుగా పని చేస్తాను, ఎందుకు అలా చేస్తాను, అంతగా అలా నడిచాను, ఎందుకు చూపు నేను చూస్తాను, ఎందుకు అలా పాపము చేస్తాను తనలో తను కృంగిపోతున్నప్పుడు దేవుడితో మాట్లాడించాడు. ఎవరైతే పాపము చేస్తే తనలో తను కృంగిపోతున్నాడో వాడు దేవుడితో మాట్లాడిన తర్వాత సమానం. దేవునికి మహిమ కలుగును గాక. పాపము చేసినా కూడా నీకే ఆలోచన లేదంటే నిన్ను రక్షించేవాడు ఎవరు లేడు. ఇక్కడ ఉన్నాడా? దావీదు చేస్తాడు పాపం, తనలో తను కృంగిపోతున్నాడు. ఏం కృంగిపోతున్నాడో, ఎందుకు చేసి నీ పాపం, ఎందుకు చూస్తున్నా చూపు, ఎందుకు ఎలా నడిచాను, ఎందుకు అంతే క్షేమించాను, ఎందుకు పని చేశాను తనలో తను కృంగిపోతున్నప్పుడు దేవుడు పంపించినంత ఏం చేస్తా, నువ్వు ఎప్పుడైతే పాపం చేసి నీలో నువ్వు కృంగిపోయావో అప్పుడే నేను క్షమించాను అని దేవుడు అంటాడు. చాలా మంది తప్పు చేసి కూడా ఏమి ఫీలింగ్ ఉండదా? మన వల్ల ఒక పాడైపోదు కదా, ఏముండదు. మన వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా, ఏముండదు. ఉండదా? ఏముండదు. నేను దేవుడు అన్నాడు, ఎవడైనా తన హృదయంలో కృంగిపోతున్నప్పుడు వాడి హృదయం నేను విశాలము చేస్తాను. దేవుని యొక్క వాక్యము చదివిస్తున్నాడు. నీ పాపాలు క్షమించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన వైపు చూడు. నీ దోషాలు క్షమించేవాడు ఉన్నారు. ఎంతమంది ఏమనుకున్నా నీకు ఎవరు ఏం చేయరు, చేస్తారా? నేను పోషించే దేవుడే. ఆమె చాలా మంది విదేశీయులు అని ఒక రకంగా చూస్తారు, బయట గ్రామంలో పనిచేత కలిసి చూడండి అని ఒక రకంగా చూస్తారు, ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తారు. ఆమెక ఎవరి భయం లేదు, భర్త భయం లేదు, భార్య భయం లేదు, ఎవరి భయం లేదు అంటారు. నీకు ఉందా? ముందు నీకు ఎవరి భయం ఉంది? అసలే భయం ఉన్న వారు నోటు అదుపులో ఉంటుందంట. అమ్మా వాళ్ళు వెళ్ళింది దేనికోసం? కష్టపడడం కోసం, పాపం చేయడం కోసం కాదు. ప్రతి ఒక్కరు పాపం చేస్తారా? దేవుడు మాట్లాడిన మాట ప్రకారం ఇశ్రాయేలు కొంతమంది దేవుడిని నమ్మారు, కొంతమంది దేవుడిని నమ్మరా? అందరు పాపని కాదు. ఇశ్రాయేలు దేవుడితో దేవుడు మాట్లాడు అందరూ కూడా నాకు దోషులు కాదు, కొంతమంది దోషులు అన్నారు. వాళ్ళనే అంటారు ఒక్కడు కూడా నీతో మధ్యలో లేనే ఉండరా? దేవుడు ఆయన భోజనం చేస్తకి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు. 12 మంది శిష్యులు ఎదిగినప్పుడు వాళ్ళందరూ మాట్లాడే దేవుడు, మీలో ఎవరు నన్ను అప్పచెప్పాలని సిద్ధముగా ఉన్నారా? అందరూ నేనా అంటే దేవుడు అన్నట, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారి నన్ను అప్పచెప్పాడు. న్యాన్ని సంపాదించుకున్నాడు, ధనం తీసుకున్నాడు, సంతోషం ఉన్నా ఏమేడు చెట్టుకి వెళ్ళి ఉడేసుకుని చచ్చిపోడు. తప్పదా? ఏమేడు చెట్టుకి ఎందుకెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయేసా? ఇటువంటి వాడిని పాడు చేసిందే ఈ నాణ్యం కోసం ఇచ్చింది తీసుకుని ఎక్కడ పోయింది. ఇటువంటి వాడిని వచ్చే ఈ ధనము కోసం అటువంటి పుణ్యాత్మని చంపుచున్నాను నేను, వార పాపి నేను. నా కొరకు ఆయన శిక్ష పొందుతుంది ఏంటి? ఆయన కన్నా ముందు నేనే చచ్చిపోతున్నాను, ఉరేసుకుని చచ్చిపోతాడు. అప్పుడా
దేవుని కదా, ఇదిగో నీ పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చేసుకున్నాడు ఏదో దేనికోసం చాలా మంది కీర్తనగరంలో చూడవస్తలే, కీర్తనగరంలో 15 అధ్యాయంలో మన కోసం అది యథార్థముగా నీతి అనుసరించి వారు హృదయపూర్వక నిజం పలికి వారికి ఏ కీడు వారంతకి దేవుడు రానే యథార్థంగా ఉండాలి. ధనము కోసం నువ్వు అన్యాయం పాడు చేయకు. నువ్వు ధనము తీసుకుని వారి మీద వీడి మీద సాడీలు చెప్పుకో, ధనం తీసుకుని వారి మీద లేని మీద లేని మాటలు చెప్పుకో. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేసింది నువ్వైతే వారి శిక్షణ వేస్తున్నాడు, నువ్వు చెప్పు తెలిసి నేనే చెప్పుకో. చాలా మంచిగా ఉండే. తప్పు చేసిన ఒకరైతే శిక్ష అనుభవించేది మరొకరు. ఎవరు చూస్తారు అనుకుంటున్నావు? ఆ దేవుడు చూస్తాను. నువ్వు నిజంగా దేవుడు బైబిల్ పట్టుకున్న దానివైతే, నిజంగా వాక్యాన్ని వెంబడించే దానివైతే ఎవరు చూడకుండా ఎవరు చూస్తున్నా ఆమె చేయాలి నేనే చేసిన ఒప్పుకోలేదు. ఒప్పుకుంటావా? ఎప్పుడైతే నువ్వు చేస్తున్న తప్పు ఒప్పుకున్నావో వారు క్షమించుకుని దేవుడిని క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. ఆయనలో క్షమాపణ లేకపోతే ఆయన కొట్టిన వాడు ఎప్పుడో చచ్చిపోదు. ఆయనలో క్షమించిన వాడు లేకపోతే ఆయన ముంగుస్తున్న వాడు ఎప్పుడో చచ్చిపోదురు. ఆయనలో క్షమాపణ లేకపోతే ఆయన సిలివేసిన వాడు ఎప్పుడో చచ్చిపోదు. శత్రువు కోసం కూడా దేవుడు ప్రార్థన చేసి ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయరు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించి వదిలిపెట్టి ప్రభువా, వీరు ఇప్పుడు ఎరగకున్నారు, తర్వాత వారే తెలుసుకుందరు. తెలుసుకోలేదా? ఇటువంటి వాడిని చంపింది వాళ్ళంతా భయమేడు ఏడుస్తున్నాడు, పెరిగిపోతున్నాడు. ఏ దోషము లేని వాడిని శిక్షిస్తున్నాడని పిలాతు ఏమనుకున్నాడు? చేతులు 2 నీటిలో కడిగేసుకుని ఏ పాపమా ఏ దోషము మా మీదకి మా గుడ్డ మీదకి రాకూడదని నిరుజింపేసుకున్నాడు. దేని కాలం చేస్తా? నీతి మంత్రిని శిక్షిస్తే ఇంటి మీదకి దోషం వస్తుంది. ఆయన ఈరోజు మాట్లాడిన మాటల ప్రకారంగా అలాగే కదా, ఏదో చిన్న నేను పవిత్రుడైనట్లు హింసముతో పాపంలో పరిహారింపును, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి మహిమ కలుగును గాక. హిమము అంటే తెల్లగా నుండడానికన్నా శుభ్రంగా నన్ను కడుగుము. హిమం అంటే పరిశుద్ధాత్మతో నువ్వు కడుగుము. ఆయన బిడ్డలైన వారికంటే ఆయన దేవదూతల కావిడిగా ఉంచుతాడంట. మంచడా ప్రతి బిడ్డ చుట్టూ అంటే ఆయన దేవదూత కావిడిగా ఉంటుందంట. నీ చుట్టూ నా చుట్టూ ప్రతి ఒక్క చుట్టూ దేవదూత కావిడిగా ఉంటుంది. అది తెలుసా? ఏ అపవాదిని ఎద్దకు రాకుండా దేవుడు నిన్ను కాస్తాడు. హిమము కంటే తెల్లగా నేను దేవుడు శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఇది పరిశుద్ధాత్మతో నడవాలి నువ్వు, పరిశుద్ధముకో నడవాలి నువ్వు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈరోజు చాలా మంది ఎలా చేస్తా పరిశుద్ధాత్మను గుర్తించే వారికి వైపు అవునా? ఆరాధనలో కూడా పాపాలు, ఆరాధనలో కూడా దోషాలు, ఆరాధన కూడా దేవునికి వ్యయముగా చేస్తున్నాడు. ఆరాధన కూడా దేవునికి ఇష్టముగా చేసిన వాడు ఎవరు నేను ఉన్నాడా? నీకు నాకు ఇష్టపడుతున్నామేమో కానీ, నీ సంఘానికి నా సంఘానికి ఇష్టంగా ఉన్నాము కానీ దేవునికి ఇష్టం లేదున్నా. ఆరాధన చేయని ప్రతి మనిషికి కూడా చివరిగా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం చదువుకున్న వాక్య ప్రకారంగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. దుష్టులు ఆలోచన చెప్పిన పాపలు మాట్లాడేలాగా అపవాసులకు ఇచ్చిన చోట దుష్టుడంటే ఎవడో? దుష్టుడంటే ఎవడో? దుష్టుడంటే ఎవడమ్మా? దుష్టుడంటే ఎవడో కాదు, ఎవడైతే బాగున్న జీవితాలు పాడు చేస్తాడో వాడే దుష్టుడు. ఎవరైతే దుష్టుడు వేస్తా పచ్చని కాపురాన్ని పాడు చేసేవాడే దుష్టుడే. అత్తగారు కోడలు కలుస్తుంటే వాచలేడు దుష్టుడు. కొడుకు తల్లి కలుస్తుంటే వాచలేని వాడు దుష్టుడు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటే వాచలేని వాడు దుష్టుడు. దుష్టుడు కదా? ఒక అత్త కోళ్ళ తల్లి, ఒక అత్త కోళ్ళ సంతోషంగా తల్లి పిల్లగా కలిసి ఉన్నారనుకో వేరే అత్త వాచదు. వస్తుందా? ఇంటి పక్క అంత వచ్చుదా? వాచదు. పాలు లేని సమయం పాలకి ఎక్కించాడు, అత్త లేని సమయం అత్తకి ఎక్కించాడు. ఎక్కించదా? ఎవరికి వాళ్ళకి ఎక్కించాడు. వాళ్ళు ఎక్కించుకోకు, తీసేయి. నా అత్త ఎలాంటిదా తెలుస్తుంది, నా పాలు ఏడో నాకు తెలుస్తుంది, నువ్వు చెప్తున్నావు ఏంటి అన్నమనుకో ఆ దృష్టిని ఎంతకు రాడు. వస్తాడా? రాడు. ఆడి దుష్టుడైతే నువ్వు దుష్టుడు. చెప్పిన వాడే కాదు ఇన్ని వాడు కూడా దుష్టుడు అవుతావుడా? నీతి మాటలకైతే చెవి ఎక్కును, చెడు మాటలకైతే చెవిని ముచ్చుకున్న దేవుడు పలికించును. ఆయన మాటల ప్రకారంగా పాపిన మార్గాన నిలవకు. నిలవచ్చా? నిలవకు. వాడు నడిచే మార్గాన దేవుని యొక్క వాక్య ప్రకారం 10 మంది తాగుచున్నారనుకో వాళ్ళ దగ్గర కూర్చో. ఏం చేస్తా? ఎందుకు? వాడిని చూసి మారాలి. బైబిల్ అడిగిన దగ్గర కూర్చో. ఒకరోజు మారు, 2 రోజులు మారు, 3 రోజు 4 రోజు కంపల్సరీగా దేవుడు వాళ్ళని మారుస్తాడు. త్రాగుబోతుని అలాగో చేస్తానుకో ఇక త్రాగు చేస్తామైపోతుంది. మాట మారుతారా? చెప్పాలి.
వారికి నేర్పించాలి. వారు త్రాగితే మంచిది కాదు, త్రాగితే మంచిది కాదు, పదే పదే పుట్టించానుకో వాళ్ళు ఒక వాడు మారిపోతుంది. అది ఎందుకు చెప్తున్నాను మారుతాడు, మార్గం సరి చేసుకున్నాడు, చేసుకున్నాడు. అలాగే వదిలిపెట్టానుకో అది అలాగే వెళ్ళిపోతాడు. అది బాగు చేయాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం అన్నాడు కదా, దేవుని యొక్క అపహాసులు కూర్చున్న చెట్టును కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవరాత్రాన్ని ధ్యానించేవాడు ఏమవుతాడు? ధన్యులు అవుతాడు. దేవుడు ధన్యులు అవ్వాలంటే ఆయన రాత్రి పగలు కాకుండా ప్రతి దినం వాక్యాన్ని మనం ఎవరు వేసుకుంటమే కాదు, పాటించాలి. వాక్యం చదువుకుంటే ధన్యులు అయిపోతామా? ప్రార్థన చేసుకుంటే ధన్యులు అయిపోతామా? చదువుకున్న వాక్యాన్ని పాటించిన ధన్యులు మనము అవుతాం. ఆయన అన్నాడు కదా, అపవాసకులకు వచ్చిన చోట కూర్చోడు. ఎందుకంటే అపవాసకుడి జీవితాన్ని పాడు చేస్తాడు, అపవాసుని కుటుంబాన్ని పాడు చేస్తాడు, అపవాసుని జీవితంలో అన్ని సంతోషాలు తీసివేస్తాడు, అపవాసుని భార్య భద్ర చేస్తాడు, అపవాసులు చూసుకుంటే తల్లి మీద గొడవలు పెడతాడు. అటువంటి అపవాసుల దగ్గర నువ్వు వెళ్ళకు. అపవాసుకులు అంటే ఎలాంటి వారు? సోమరు. అపవాసుకులు అంటే ఎందుకు పనికిరాని వారు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బిడ్డల ప్రేమ, ఈ బంధుత్వాల ప్రేమ తెలుదానికి తెలుసా? వాడు పాడైపోతున్నా కాక నిన్ను కూడా పాడు చేద్దామనుకుంటాడు. వాడు చెడిపోతున్నా కాక నిన్ను కూడా చెడుతామని చూస్తాడు. వాడు నడుతున్నా కాక నిన్ను కూడా నడిపిద్దామని చూస్తాడు. వాడు పాడైపోతున్నా కాక నిన్ను కూడా లోకానికి పాడు చేద్దామని చూస్తాడు. అటువంటి అపవాసుల మాటను నడవకు. నడిచిన ఎలా నీ జీవితం పాడైపోతుంది. ఎందుకు పనికిరాని పాత్ర ఉంటావు. ఒకవేళ నడిచావా ఎన్ని ఉదయం దేవుడు అయిపోయాడు, నేను నీతిమంతంగా దేవుడు ఇచ్చుతాడు. కేవలం ధ్యానిస్తమే కాదు, ఆశ్రయించుకో, నడుచుకో. చదువుతమే కాదు, పాటించాలి. మాట్లాడటమే కాదు, నడవాలి. సమస్తము దేవుని అనుగ్రహం నడిచామంటే ఆయన నిన్ను నీ కుటుంబం ఎలవేళ కాచి కాపాడి, ఈ అపాయతకి రాకుండా దేవుడు నిన్ను నీ బిడ్డను ఎలవేళ కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వాధికారి సర్వోన్నత పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు ప్రభువా.